ముగిసింది, మైకులు మోగిపోయాయి. ఇక బటన్ నొక్కుడే మిగిలింది. దీంతో 2 నెలలుగా ప్రచారంలో బిజీగా గడిపిన నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. గత 2 నెలలుగా విరామం లేకుండా లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. కాస్త విరామం దొరకడంతో కాసేపు విద్యార్థులతో కలిసి పరుగులు తీశారు. ఉదయం గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లిన రేవంత్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగానే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడి మాదిరిగా గోల్ వేసేందుకు పరుగులు తీశారు సీఎం రేవంత్. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు. సీఎం రేవంత్ కు స్పోర్ట్స్ లో ఇష్టమైన ఆట ఫుట్బాల్. ఆయనకు కాస్త ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫుట్బాల్ ఆడుతుంటారు. ముఖ్యంగా స్ట్రెస్ బస్టర్ కోసం ఫుట్బాల్ ఆడుతూ రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తారు. ఎలక్షన్స్ ప్రచారం ముగియడంతో ఆదివారం ఉదయమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతూ రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. 54 ఏళ్ల వయసులోనూ రేవంత్ రెడ్డి విద్యార్థుల వెంట పరుగులు తీస్తూ ఫుట్బాల్ ఆడుతూ కనిపించారు. రేవంత్ ఆటను చూసిన పలువురు ఆయన్ను అభినందిస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.